నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుస్తున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి నేను నిన్ను తప్పలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొట్టుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తున్నాను. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 లేసి చీమలు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అన్నపుడి చేసింది? నేనేనండి. దీన్ని అన్నపుడి అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? మా అన్న కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో. నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా సాయి రంగా ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా ఉడుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేనా? అసలు నీకు శివుని ఎత్తు ఉందా? కడుపు అన్నం తిన్నా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. అసలు పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? కొట్టు. రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్ లో ఎప్పుడైనా కెమెరా డ్యాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్. వాడబడరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది అని ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కాలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి. మీరు పదండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సార్, సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. వెరీ గుడ్. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం. అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటి
ఏమిటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా అరే బావా ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు అంతేకాకుండా ఆ కోట్లో వాట ఇవ్వడానికి గుట్టం తీసుకొచ్చావా కోటిలో వాటారా నీ బొంద ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఏయ్ కోటి కోటి గురించి అడుకో బావా నీకు దండం పెడతాను ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం ఏ కోటి అదే ఆ రోజు చెప్పేవా ఆ కోటి ఏ కోటి అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి ఏ కోటి ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉంటే ఏంట్రా మీ గోళ మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పంచేసుకోవచ్చు అయితే మనం ఎట్లా ఏదో బండికేసి వెళ్ళిపోదాం ఏంటి వెళ్ళేది ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా ఫస్ట్ క్లాస్ జమ్మల్ హాట్ వెళ్ళలే ఆజం మేరకు కుబులే అరే ఓ పాగల్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం నీ దగ్గర దాచాలే కిడ్నాప్ చేసి अंदर अंदर चलो ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है ఏ మెయిన్ కిడ్నాపర్ మన వాటా 25 లక్షలు अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు మా అన్నతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా अरे क्या बोलता है रे तू ए बात नहीं करने का एक मिनट तू इधर अरे भाई ये किडनैप डील कितना ₹1 మన వాటా ఎంత 25 లక్షలు అందుకే చెప్తుంటాను మందు కొడితే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది क्या बोलता है तू ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా ఐడియా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అకౌంట్స్ లో మనకు కొంచెం వీక్ కదా షాదీ మేరా కైసే తీరా కైసే ఐడియా అరే ఇది పెద్దవాళ్ళతో పని అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు అచ్చా అయ్యోతారే ఏం మాట్లాడుకుంటున్నారు కూర్చునే సాబ్ నీ గురించి మాట్లాడుతున్నావు ఒక మటర్ నుంచి చేస్తా ठीक है चुप रे ठहरे साहब అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి ఓకే. సంభాల్ కే రఖనా భాయ్ సమझता मैं समझ दो आजा షోయబ్ అఖ్తర్ ఈ అమ్మాయి దేశముదురు జాగ్రత్త అబే ఓ నీ పేరెంట్ బే పుష్పరాజ్ పుష్పిరాజ్ ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించి కూడా పోతుంది చల్లే जा आजा आजा तेरे को खाजा खिला दो ఓయ్ బాబాయ్ పోలీసులు ఓయ్ నేనేం చూడలేదు పోలీసు వాళ్ళు మనం చూసిలా ఉన్నారు నేను ఇక్కడ దాక్కుంటా బాగాలింది వినపడింది బుద్ధి గట్టి తిని పని చేశాను సార్ బుద్ధి గడ్డి తినబట్టే గుడ్డోళ్ళని లోపల అనిచ్చావు ఓహో నన్ను గుర్తుపట్ల అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్ మరి కళ్ళు ఎలా పోయాయి అయ్యా నేను చెబుతాను బాబు ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పొత్రం మీద పడ్డాయి బాబు అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటే నా గుడ్డి పొత్తు గురించి మీకెందుకు బాబు ₹1 ధర్మం చేయండి నేను వెళ్ళిపోతాను వీడిని ఎక్కడో చూసినట్టుంది అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య మీలాంటి పొడుగోళ్ళే ప్రత్యేకంగా కనపడతారు నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా అవునవును, correct. అందుకని ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి మంచి టీ తీసుకురా మంచి టీయా ఒరే గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు వచ్చి చావు పద. ఫోన్ సార్ ఫోన్ తీయండి హలో కిడ్నాపర్స్ గ్యాంగ్ నుంచి మాట్లాడుతున్నాం ఎన్నిసార్లు చెప్తారా కిడ్నాపర్స్ అని ఐ విల్ షూట్ యు రాస్కల్స్ ఎందుకు గొంతు చించుకుంటావు ఇగో ఇది నిజమైన కిడ్నాప్ ₹1 రెడీ చేసుకో ఓకే ₹1 తెస్తాను నా కూతురు మాత్రం మేము అడిగిన డబ్బు తీసుకొని శ్రీశైలం ఫారెస్ట్ కి యువతల 10 కిలోమీటర్ల దూరంలో మా పాత బంగళా ఉంటది అక్కడికి నువ్వు అక్కడివే రావాలి
పోలీసుల్ని తీసుకురావద్దు. అక్కడికి నువ్వు ₹1,00,00,000 తెస్తే మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాం. ఖేల్ ఖతం. ఓకే, ఏమంటున్నాడు సార్? ₹1,00,00,000 తీసుకురమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు చెప్పాడా? చెప్పాడు. ఎక్కడికి సార్? ఎక్కడో బొట్టి ఎక్కడో పెరిగి ఈ గుడ్డి బతుకు పద శ్యామ్, తొందరగా వెళ్దాం. 1 మినిట్ సార్, టాయిలెట్కి వెళ్ళి వస్తాను. ఏయ్, ఎన్నిసార్లు వెళ్తావా? అడవిలో కనిపించిన ప్రతి చెట్టు పలకరించావు. వెళ్ళరా పో. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్, కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ వన్. మరి చూడండి, బ్యాగ్ లో పెట్టారా? ఆ కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మావయ్య, బుజ్జి, మావయ్య, బుజ్జి, మావయ్య. అల్లుడు గారు ఇక్కడే ఉన్నారా? మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. క్వాలిస్ ఏంట్రా? అవును మావయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనీవయ్యా. ఓకే, వాళ్ళిద్దరు చూడు ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్న, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదర్ గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. ఏ? వచ్చేదే ₹1,00,00,000, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని అన్న, 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 అబ్బా. ఐ లవ్ యు. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది.